ధాన్యానికి మద్దతు ధర ఇవ్వకుంటే చర్యలు తప్పవని రైస్ మిల్లర్లను హెచ్చరించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రైతులకు అన్యాయం చేస్తే మిల్లులను సీజ్ చేస్తామన్నారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కోమటిరెడ్డిని కలిశారు రైతులు. ధాన్యానికి గిట్టుబాటు రేటు రావడం లేదని తెలిపారు. దీంతో మిల్లర్లతో ఫోన్లో మాట్లాడిన మంత్రి క్వింటాకు 3,000 రేటు ఇవ్వాలని ఆదేశించారు. అవసరమైతే ప్రభుత్వమే నేరుగా రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తోందన్నారు. గత ప్రభుత్వం జగన్ దగ్గర మోకారిల్లి కృష్ణా గోదావరి నీళ్లను ఆంధ్రాకు తరలించిందన్నారు కోమటిరెడ్డి. దక్షిణ తెలంగాణను కేసీఆర్ నాశనం చేశారని విమర్శించారు. వాళ్ళతో మాట్లాడుతున్నా 1900 2000 మధ్యలో మందులు వీళ్ళు. నిన్న పొద్దున మీకు ఏం చెప్పినా నీకు జాయింట్ కలెక్టర్కు నిన్న పొద్దున మీకు ఏం చెప్పినా మరి ఎందుకు మార్చి మీద ఎందుకు కేసు పెట్టలేను? నిన్న పొద్దున 6 గంటలకు చెప్పినా నీకు. నేను అనుకోకుండా ఏదో పూజ ఉంటే వచ్చిన ఊరికి వచ్చే రైతుల చూసి ఆగినా. నాకు చెప్పకుండా నాకు గెలవగానే నీకు చెప్పినా లేదా నీకు 6 గంటలకు నీకు జాయింట్ కలెక్టర్ నువ్వు గంటలు వచ్చి మొత్తం ఈ మిల్లు మొత్తం క్లోజ్ చేయి. వీళ్ళకి మా జాయింట్ కలెక్టర్ లైన్లో కేసీ గారు మొత్తం పొద్దున మీకు చెప్పినా కదా 6 గంటలు మిరియాలు కూడా వచ్చి ఇప్పుడు అడవులు ఇప్పుడు మార్చి మిల్లు దగ్గర ఉన్నా నేను. నా పక్కన అందరూ రైతులు 100 మంది మొత్తం స్పీకర్ ఫోన్ ఇంటికి మీరు చెప్పింది. నిన్న పొద్దున మీకు పొద్దున ఫోన్ చేసి నిన్న పొద్దున మీకు చెప్పిందా? నేనేం చెప్పినా నిన్న మీకు?